తప్పకుండా అయ్యా, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. రావలింగ్ ఎవరు? రా అన్నా, కరెక్ట్గా వాడిని లేపేశాడన్న వార్త వస్తే జామీను, లేదంటే మళ్ళీ రిమాండ్కి వెళ్తాం. ఫలిస్తే మనకి, ఫలించలేదంటే దేవుడికి. పట్టించుకోలేదు. ఎందుకు గేట్ తాళం వేశారు? ఏంటిది? ఇలా హడావుడిగా పరిగెడుతున్నాడు, ఏమైంది? ఎవరతను? మీ అటెండరా? ఏమండి, ఎవరు మీరు? ముందు బయటికి రండి. ఏమండి, పెద్ద డాక్టర్ వస్తే అరుస్తారండి, బయటికి రండి. రావే పోవే అంటే మొహం పగులుది, బయటికి రావయా? రమ్మంటున్నారా? వీళ్ళని ఏమండి, ఏం కావాలండి మీకు? ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? కొట్టారు. ఇంకా ఎంతసేపు రా, ఏమైనా తేలుతుందా? నువ్వు కంగారు పడకవు. ఏమైంది? భుజంగరావు ఎవరయ్యా? రండి. పద. ఏమండి, ఇది ఆసుపత్రి అండి. మీ గొడవలు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి పెట్టుకోండి ప్లీజ్ అండి. తెలీదండి, పెద్ద డాక్టర్ గారు వచ్చేస్తారండి. రారా బయటికి రా. రారా రారా, తప్పించుకోవడం కుదరదు. బయటికి రా, రా బయటికి. తప్పకుండా. యోవయ్యా, 6 ఉంగరాలు, 3 గొలుసులు, బ్రాస్లెట్, వాచి అన్ని హరికనే ఉన్నాయి తమ్ముడు. సార్, నా బ్యాగ్ ఏమైంది సార్? అందులో 40 రూపాయలు చిల్లర ఉంది సార్. ఏమయ్యా సోమయ్య, తలారా? కాదయ్యా, పట్టాభి. బుద్ధి లేని విధవా. జరా, నీతో ఏం చెప్పాను? మెయిన్ వదిలేసి సైడ్ అటాక్ చేసి పెంట చేసావు కదరా. బుద్ధి లేదు, నువ్వు ఊరుకో అన్నయ్య. అన్న, ఇప్పుడు ఏం చేయమంటారు? పోరా పోరా. పోయింది, నాశనం అయిపోయింది. ఇక చావే. అనయ్య, నేను చెప్తాను, తక్కువ తిరిగి చూడకో. వాడు తలారి మనిషి అని చూడు. లారీ దగ్గర గడ్డ మనిషి నుంచున్నాడు, వాడు తలారి మనిషి అని చూడు. గడ్డం మనిషా, గొట్టం మనిషా? ఎవడైతే మనకేంట్రా, నేనుండగా నీకేంటి భయం? తమ్ముడు తమ్ముడు తమ్ముడు, తలారి మనుషులు కదా, తలారిగాడే పోయింది. మనం చావుకి చాలా దగ్గర పడిపోయాం. చావు తప్పదా? మనం బతకలేమా? నువ్వు ఊరుకోనయ్యా కాస్త. తమ్ముడు తమ్ముడు, ఏదైనా మార్గం ఉంటే చూడరా తమ్ముడు. ఏంట్రా అలా కొట్టేశావు? అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. ఒకే దారి ఉంది. అయ్యా, కాపాడండి, కాపాడండి. అక్కడ మమ్మల్ని వేసేయండి. మనుషులు ఉన్నారయ్యా. అయ్యా, కాపాడండి. అయ్యా, మీరే కాపాడాలి. అయ్యా, ఎలాగైనా కాపాడండి, కాపాడండి. చూడండి. అయ్యా, మీరు రండి అయ్యా. ఏం మూర్తి, రావయ్యా రావయ్యా. ఇదిగో ఇది తీసుకో, వీళ్ళని తీసుకువెళ్ళు. సరే వెళ్ళండి. రండి సార్. పోయా పోయా, రండి రండి. అయ్యో, నా కర్మ ఇలా కాలిపోయింది ఏంటి? నమస్తే సార్. తలారి వద్దు, తలారి ఇది కోర్టమ్మా. అవునమ్మా, నీకు తెలుసుగా మేము చట్టాన్ని గౌరవిస్తామని. వాళ్ళని మాత్రం ఇక్కడికి పంపు, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి విసుగు? నన్ను జడ్జి గారిని అడగమంటావా?